తెలంగాణలో పాలన పడకేసిందంటే కాంగ్రెస్ పాలన పడకేసిందనే చెప్తున్నాను 100% ఎందుకంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీని నమ్మేసినటువంటి ఓట్లేసినటువంటి ప్రజలు ఇప్పుడు ఆగమవుతారు తిట్టుకునే పరిస్థితి కనబడుతుంది. గత 10 ఏళ్లలో పాలన ఎట్లా ఉండే ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎట్లా తయారైంది, సమస్యల సుడిగుండంగా మారిందనడానికి చాలా చక్కని ఉదాహరణలు ఉన్నాయి. ఏదైతే నిరుద్యోగులు, రైతులు సమస్యలే అనేకంగా కనబడుతున్నాయి. ఈ సమస్యల గురించి మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు స్టూడియోలో ఉన్నారు. నమస్తే సార్. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పాలన పడకేసింది అనడానికి ఉదాహరణలు ఎన్ని ఉన్నాయి సార్? అసలు వందల ఉదాహరణలు ఉన్నాయి, వేల సాక్ష్యాలు ఉన్నాయి. ఎందుకంటే మనం రోజు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అలవి కాని హామీలు ఇచ్చి ఈ అభయహస్తం అని చెప్పి ఒకటి మేనిఫెస్టో, ఎన్ని పేజీల మేనిఫెస్టో అభయహస్తం పెట్టి అనేక డిక్లరేషన్లు మీరు చూస్తే ఇది ఈ గ్యారంటీ కార్డు 6 ఇస్తామని చెప్పి, అట్లాగే బీసీ డిక్లరేషన్, కామారెడ్డి బీసీ డిక్లరేషన్, అట్లాగే ఇక ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే అనేక మైనార్టీ డిక్లరేషను, ఇట్లా అనేక డిక్లరేషన్లు ఇచ్చింది. అనేక హామీలు కూడా చాలా చెప్పినటువంటి సందర్భం. ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకపోవడం వల్ల ఇవాళ ప్రజలందరూ కూడా అభయహస్తంపై భయం హస్తమైపోయింది. పోయింది, భయం మిగిలింది. ఇప్పుడు ప్రజలకందరికి కూడా ఈ మేనిఫెస్టోని చూస్తేనే భయకంపితులయ్యేటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా. ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి అంశం మనం తీసుకుంటే ఇవాళ రైతులందరూ కూడా గతంలో కేసీఆర్ పరిపాలనలో 10 ఏళ్లుగా, ఎందుకంటే నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగినటువంటి ఒక మహా ఉద్యమం వల్ల రైతులకు న్యాయం జరగాలి, రైతు కేంద్రీకరణగా పాలన జరగాలి, రైతుకు వ్యవస్థాపరంగా ఆసరాగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి మా అధినేత కేసీఆర్ గారు ఆలోచించి నీటికి సంబంధించినటువంటి అంశాన్ని, అంటే గ్రౌండ్ వాటర్ పెరిగేటువంటి ప్రయత్నం కావచ్చు, చెక్ డ్యాములు నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం కావచ్చు, ప్రాజెక్టులు కట్టి నీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం కావచ్చు, వాగులకు నీళ్ళు వదిలి తద్వారా అనేక చెక్ డ్యాములు, గొలుసు చెరువులు నింపేటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భాన్ని చూసి, అట్లాగే ప్రధానమైనటువంటి అంశం విద్యుత్. 6 నెలల్లోనే నిరంతర విద్యుత్, నాణ్యమైనటువంటి విద్యుత్తుని ఇచ్చేటువంటి ప్రయత్నం. ఈ 2 పోగా రైతులు ఎవరు కూడా అప్పుల దగ్గరికి తిరగొద్దు, ప్రైవేట్ షావుకార్ల దగ్గరికి పోవడం వల్ల ఇబ్బందులు అవుతూ ఉన్నాయని చెప్పి నాట్లేసేటప్పుడు, దుక్కు దున్నేటప్పుడు రైతు భరోసా ఉండాలి, రైతులకు రైతు బంధు కావాలని చెప్పి వ్యవస్థాపరమైనటువంటి విషయాన్ని వాళ్ళకి ఇచ్చి రైతు బంధు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత వర్షంలో వడ్లు కొడుతున్నప్పుడు ఎంత సూక్ష్మంగా కేసీఆర్ గారు ఆలోచించారంటే, ఎప్పుడైనా పల్లెటూరులో వడ్లు కొట్టుకుంటే ఎక్కడ బండి ఉంటే అక్కడికి తీసుకుపోయి మనం కుప్పలు పోసేది. సారు రైతు కల్లాలు, రైతు వేదికలు, ఇక మనం ఇట్లా చెప్పుకుంటూ పోతే రైతు కేంద్రీకరణగా ఈ 9 పాలనలో నిత్యం ఆలోచించి రైతులకు మేలు చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంది? రైతులకు సంబంధించినటువంటి ఏ ఒక్క అంశాన్ని కూడా రైతులకు వాళ్ళు ఏం చెప్పినరు, మీరు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇక ఉరకండి, తీసుకోండి, పరిగెత్తండి అని చెప్పి రైతులందరినీ కూడా ఒక రకమైనటువంటి ప్రోత్సాహం ఇచ్చి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి 41,000 కోట్ల రూపాయల రుణమాఫీ ఉందని చెప్పి మొదలు ప్రకటించి, తర్వాత 30 కోట్లకు కుదించి, బడ్జెట్కి వచ్చే వరకు 26,000 కోట్లకు కుదించి, 21,000 కుదించి, చివరికి ఇచ్చింది ఎంత అంటే 12-13,000 కోట్లకు తప్ప ఎక్కువైనటువంటి పరిస్థితి. ఇక రైతు బంధు పరిస్థితి మొత్తం ఈ 2 ఏళ్లలో వాళ్ళు ఇచ్చింది ఒకేసారి, అది నా 10,000 కాదు, నా 15,000 కాదు, 12,000 ఇచ్చారు ఒక్కొక్క రైతుకు. ఇలా 3 దశల రైతు బంధు బాకీ ఉన్నటువంటి నేపథ్యాన్ని చూస్తాము. కాబట్టి రైతుకు సంబంధించినటువంటి రైతు బంధుకు సంబంధించి వీళ్ళు ఎన్ని వేలు ఇస్తానని హామీ ఇచ్చారు సార్? రైతు బంధుకి ఇచ్చినప్పటి 15,000 హామీ. 15,000 హామీ ఏమైంది? ఇప్పుడు మీరు 10,000 ఇస్తున్నాడు కేసీఆర్ గారు, మీకు సరిపోవన్నారు. పాపం మా రైతన్నులందరూ కూడా 15,000 ఇస్తాడేమో రేవంత్ రెడ్డి అని చెప్పి ఆశ, అంటే వాళ్ళకు ఉండేటువంటి పేదరికం కావచ్చు, వాళ్ళకు ఉండేటువంటి అవసరాలు కావచ్చు, తప్పకుండా ఇస్తారని రైతులందరూ కూడా ఓట్లేసిన పాపానికి ఏమైంది? 10,000 ఒకసారి అప్పుడు ఆపింది ఎన్నికల కమిషన్ దగ్గరకు పోయి. ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ దగ్గర ఆపినటువంటి ఒక విడత రిలీజ్ అయింది. ఆ తర్వాత వీళ్ళు ఇచ్చినటువంటి అది రైతు బంధా, రైతు భరోసానా? రైతు బంధు అయితే 10,000, రైతు భరోసా అయితే 15,000. మళ్ళీ ఇదేందో 12,000 మధ్యలో తీసుకొచ్చి 12,000 కాకుండా 12,000 ఇచ్చారు. ఈ 12,000 ఇచ్చాడు అయినా మరి ఎప్పుడు ఇచ్చారంటే మనం చూసినాం, మొన్నటి వరకు కూడా ఇచ్చారు, కోతలు అయ్యేటప్పుడు ఇచ్చారు. అంటే వ్యవసాయానికి అవసరమైనటువంటి టైంలో ఇవ్వకుండా ఇచ్చి 3 దఫాలు ఎగ్గొట్టినటువంటి సందర్భాన్ని చూసాం. అంటే ఒక్కొక్క రైతుకు మరి వీళ్ళు బాకీ ఎప్పుడు చెల్లిస్తారు, ఏం చెల్లిస్తారని రైతులు ఎదురు చూసేటువంటి పరిస్థితి. ఇక యూరియాకు సంబంధించి అయితే రైతులు మీరు చూస్తూ ఉన్నారు. ఇవాళ మనం అనేక గత ప్రభుత్వంలో యూరియాకు సంబంధించి అసలు ఒక్క చోట కూడా కొరత చెప్పులు లైన్ రాలేదు. మళ్ళీ చెప్పుల లైన్ వచ్చినప్పుడు
ఇప్పుడు మీరు గతంలో చూస్తే ఎక్కడ కూడా ఈ లైన్లు మనం ఎప్పుడో 2014 ముందు కేసీఆర్ 12, 10 ఆ టైంలో 12, 10లో అప్పుడు సమైక్యాంధ్ర పాలన ఉన్నప్పుడు మనం చూసినాం. ఓకే, అది ఇప్పుడు ఏమైపోయింది, మళ్ళీ ఆధార్ కార్డులు లైన్లో పెట్టుడు, చెప్పుల లైన్లు పెట్టుడు, ఛత్రీల లైన్లో పెట్టుడు, చెప్పుల లైన్లో పెట్టుడు, మళ్ళీ లైన్లకు ఏమనంటే యూరియా కొరత లేదనేమో అధికారులు చెప్తారు, మేము యూరియా పంపించలేదేమో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాస్తుంది, కేంద్రమేమో మేము ఇచ్చినామని చెప్తారు, రైతులకు మాత్రం నోట్లు మట్టి కొడతా ఉన్నారు. ఇలా యూరియా వచ్చేటువంటి పరిస్థితి. ఇట్లా మనం చెప్పబోతే రైతులకు విద్యుత్ విషయంలో రోజు ఎన్నిసార్లు కరెంటు పోతుందో లెక్కేయడానికి ఇక టైమే సరిపోతలేదు రైతులకు. మళ్ళీ కరెంటు కోతలు మొదలైనవి గ్రామీణ ప్రాంతాలలో. అంటే మొత్తంగా రైతులకు ఇచ్చేటువంటి పరిస్థితి ఇది. ఇక ఉద్యోగులకు సంబంధించి ఇలా పెన్షనర్ల ధర్నా కూడా జరిగింది. రిటైర్ ఉద్యోగులందరూ కూడా ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నాకు వచ్చారు. దాదాపు గత ప్రభుత్వంలో సార్ చిన్న మాట, పెన్షన్లకు సంబంధించి గత ప్రభుత్వంలో వాళ్ళకి ఇవ్వాల్సింది ఒక వారం రోజుల పూట వచ్చేది. వాళ్ళ సమస్యలను పరిష్కరించారు గత ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో. అసలు జీతాలు పెంచారు, డిఏలు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకు కూడా అనేక హామీలు ఇచ్చింది. వీళ్ళు 18 డిమాండ్లు పెడితే వాళ్ళని పట్టించుకోకుండా, వీళ్ళ నిరసన చేస్తున్నా కూడా పట్టించుకోకుండా పోతుంది. ఎందుకోసం ఇంత నిర్లక్ష్యం ఎందుకు? ఉద్యోగులంటే పట్టని తత్వం, ఉద్యోగులంటే ఒక చిన్న చూపు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలనే మనం చూసినాం. ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా రేవంత్ రెడ్డి గారు అనేక వ్యాఖ్యానాలు చేశారు. నన్ను కోసుక తినండి, వాళ్ళక తినండి, నా దగ్గర ఏం డబ్బు లేదు, నన్ను ఎవడు నమ్మతలేడు, నా చెప్పులు, ఏ రకరకాల భాషలు మాట్లాడి అసలు ఉద్యోగులు వాళ్ళు ధర్నా చేస్తామంటే కూడా వాళ్ళని పూర్తిగా తృణీకరించినటువంటి పద్ధతి. అట్లాగే మేము ఏదో కమిటీ వేసినారు, ఆఫీసర్ల కమిటీ వేసినారు, మంత్రుల కమిటీ వేసినారు, ఇన్ని కమిటీలు వేసినా ఇప్పటి వరకు ఒక్క డిఏ తప్ప భారతదేశంలో ఎక్కడ కూడా 5 డిఏలు పెండింగ్ ఉన్నటువంటి రాష్ట్రం ఎక్కడ లేదు, ఒక తెలంగాణ రాష్ట్రమే. తర్వాత 3/24 నుంచి రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు అందరికి కూడా దాదాపు 6-7 వేల కోట్ల రూపాయలు చెల్లించాలి. జీపీఏ వీళ్ళు దాచుకున్న డబ్బు వీళ్ళకి ఇవ్వడానికే ఇప్పుడు డబ్బులు ఇస్తలేరు. సెక్రటరియట్ చుట్టూ, డిటిఓల చుట్టూ, ఈ కుబేర్ చుట్టూ, పే అండ్ అకౌంట్స్ ఆఫీస్ చుట్టూ తిరిగి వేసారిపోతున్నారు. ఆఖరికి మేము చచ్చిపోతామని వీడియోలు పెడితే 1-2 కోట్లకు పోతే 1-2కి పేమెంట్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. మీకు ఈ ప్రతి నెల కూడా 700 కోట్ల రూపాయలు మేము చెల్లిస్తామని స్పష్టమైనటువంటి హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం కనీసం నెలకు 8 కోట్ల రూపాయలు కూడా విడుదల చేయనటువంటి పరిస్థితి. ఒక మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులో ఒక 10% మాత్రమే 180 కోట్లు రిలీజ్ చేశారు తప్ప ఇప్పటి వరకు ₹1 విడుదల చేయనటువంటి. ఈహెచ్ఎస్కు సంబంధించి కూడా ఈహెచ్ఎస్కి ఏం చెప్పారు ఉద్యోగులు, మేము కూడా కాంట్రిబ్యూషన్ చేస్తాం, మీరు కాంట్రిబ్యూట్ చేయండి, ఇద్దరం కలిసి ఒక ట్రస్ట్ పెట్టి నడిపిద్దామని గౌరవ మంత్రి ఆనాడు హరీష్ రావు గారి నేతృత్వంలో ప్రతిపాదన జరిగితే మేమందరం కూడా కూర్చొని దానికి గైడ్ లైన్ తయారు చేసి అందరూ ఉద్యోగులతో కలిసి ఒక జీవో తీసినాం. ఆ జీవోని ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేస్తలేరు. జీవోను ఇంప్లిమెంట్ చేసి కనీసం ఇలా వాళ్ళందరూ కూడా ఆరోగ్య రీత్యా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళకు అవసరమైనటువంటి హెల్త్ కార్డు ఇవ్వడానికి ఒక్క రోజు కూడా సరిపోదు. మీ మంత్రుల కమిటీ ఇన్నేళ్ళు 2 సంవత్సరాలుగా ఏం చేస్తుంది, అధికారుల కమిటీ మొన్న వేసిండ్రు, వాళ్ళేం చేసిండ్రు, కోదండరామ్ ఏం చేసిండు, చాలా రోజులు కోదండరామ్ గారు మాట్లాడారు, ఆ తర్వాత చిన్నారెడ్డిని ఈ కమిటీలు వేసారు. ఇవన్నీ కాక పెద్ద మనిషి కేశవరావుని తెచ్చి అందులో సలహాదారుగా కూర్చోబెట్టారు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం. మళ్ళీ ఇంతమంది కూడా తెలిసి ఏదో అంటారు కదా, మనం గుట్టందవి గుల్కరాయిని కూడా పట్టలేదు అన్నట్టు ఇవాళ మొత్తంగా కూడా ఒక్క సమస్యను కూడా ఇవాళ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించలేదు. వీళ్ళందరూ కూడా సమస్యలు తెలుసు. సమస్యల పరిష్కారం కోసం ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చారు. వీళ్ళు మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా పెట్టారు. ఉద్యోగుల మేనిఫెస్టోలో వాళ్ళు ఏం చెప్పారు, మేము ప్రభుత్వం అధికారంలోకి రాగానే డిఎల్ చెల్లిస్తాం, మేము పిఆర్సీ వెంటనే అమలు చేస్తామన్నారు. మీరు గతంలో కేసీఆర్ గారు అధికారంలోకి రాగానే ఎన్ని ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు సార్? 2 లక్షల ఉద్యోగాలు. 2 లక్షల ఉద్యోగాల్లో ఇప్పుడు నేను ఉద్యోగులకు సంబంధించిన తర్వాత మనం దానికి పోదాం. కేసీఆర్ గారి ప్రభుత్వంలో 10 సంవత్సరాల పాటు మేమందరం కూడా కేసీఆర్ గారితో కలిసి భుజం కలిపి పోరాడినటువంటి నేపథ్యంలో ఉద్యోగుల ఆత్మగౌరవం పెంచాలని కేసీఆర్ గారు 2 పిఆర్సీలలో ఒకసారి 43, ఇంకొకసారి 30, 73 మళ్ళీ పిఆర్సీ వేసిన దాంతోపాటు 5% ఇంటీరియం రిలీఫ్, అంటే 78% ఫిట్మెంట్ పెంచిపోయిండు కేసీఆర్ గారు. ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక భారతదేశంలోనే కేసీఆర్ గారు దిగిపోయే నాటికే భారతదేశంలోనే తెలంగాణలో అత్యధిక వేతనాలు పొందుతున్నటువంటి రాష్ట్రంలో తెలంగాణ ఒకటి. ఇవాళ ఏమైపోయింది, అట్టడుగులో పోతూ ఉంది. ఎందుకంటే 5 డిఏలు పెండింగు, మిగతా వాళ్ళకి పిఆర్సీలు వచ్చినాయి, మిగతా రాష్ట్రాల్లో మనకు పిఆర్సీ లేదు. ఇంటోటోగా ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశంలో ఘోరంగా వైఫల్యమైంది. అందుకే ఇవాళ వృద్ధులు, సీనియర్ సిటిజన్స్ 15 తర్వాత మేము కార్యాచరణ ప్రకటిస్తామని కూడా ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రకటించింది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని అడుగుతున్నారు ఉద్యోగులు.
మీరేదో కొత్త కోరికలుగా పైగా ఇవన్నీ పక్కకు పెట్టి ఉద్యోగులకు అంతో ఇంతో కాపాడి కేసీఆర్ గారు కాపాడినటువంటి గోపన్పల్లి భూములు కూడా వేరే వాళ్ళకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు 26 రోజులుగా అక్కడ ధర్నాలు చేస్తూ ఉన్నారు. అంటే మొత్తంగా ఈ 2 సంవత్సరాల పరిపాలనలో ధర్నాలు, ఆవేదనలు, అరెస్టులు, కోర్టు కేసులు, ఇవి హౌస్ అరెస్టులు, ఇవి తప్ప మొత్తంగా కూడా ఒక నిర్బంధ కాండను ఈ 2 సంవత్సరాలుగా కొనసాగుతుంది. పరిపాలన మొత్తంగా కూడా టోటల్గా పడకేసింది అనేటువంటి విషయం వాస్తవం. రైట్ సార్, డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. మొత్తానికి ఈ 18-20 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దాంట్లో మొత్తానికి నిరసనలు, ధర్నాలు, సమస్యలు వినడానికి కూడా వాళ్ళకి ఓపిక లేదు. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్క సెక్టార్ వాళ్ళు కూడా బాధపడుతున్నటువంటి అంశం. ఏదైతే వారు రావాల్సిన బిల్లులు రావట్లేదు, ఇది ఇటు నిరుద్యోగులు, ఇటు పెన్షన్దారులు, అటు రైతులు, అటు యూరియా సమస్య, అన్ని సమస్యలు మొత్తం సమస్య గుండంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి పడుతుంది. ప్రధానంగా కేసీఆర్ పాలనలో అప్పులు చేసిందని, ఇన్నప్పులు చేసిందన్న అన్నప్పులు చేసిందని చెప్పేసి ఆరోపణలు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఆరోపణలతోటే గద్దెనెక్కింది. వాస్తవానికి అప్పుడు చెప్పింది కేంద్రం, ఇప్పుడు చెప్పింది. ఇప్పుడు క్లియర్ కట్గా ఏదైతే కేంద్రం తేల్చినటువంటి అప్పుల సంఖ్య ఎంత 3.5 లక్షలు, 3.5 లక్షల కోట్లు అప్పు చేసింది. దాంతోపాటు ఆదాయం కూడా దాదాపు సరసమైన దాదాపు 3 లక్షల వరకు కూడా ఆదాయం కూడా క్రియేట్ చేసిందని చెప్పేసి కేంద్రం చెప్తున్నటువంటి అంశం. దేవ్ ప్రసాద్ గారు, ఈ అంశం సంబంధించి మీరేమంటారు? అసలు ఇప్పుడు అప్పులకు సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీ టోటల్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ మీద అనేక దుష్ప్రచారాల్లో అప్పులకు సంబంధించినటువంటి దుష్ప్రచారం ఒకటి. 8.5 లక్షల కోట్లు, వేల కోట్లు అప్పులు చేసిర్రు. ఈ ప్రభుత్వం అంతా అప్పుల కుప్పగా మారింది. అప్పులు తెచ్చి మొత్తంగా కూడా అవినీతిమయం చేసిర్రు అని చెప్పి కాళేశ్వరంకు 90,000 కోట్లు ఖర్చు పెట్టకుండానే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిరని అటు అమిత్ షా, ఇటు మోదీ, ఇటు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రకరకాల అందరూ కూడా ప్రచారాలు చేశారు. కానీ మేము ఆ రోజే డిసెంబర్ 24లో నమస్తే తెలంగాణలో చాలా స్పష్టంగా ఆ రోజే నమస్తే తెలంగాణలో ఒక కథనం వచ్చింది. ఈ కథనం ఏంది? అప్పులకు సంబంధించినటువంటి విషయాల మీద చాలా స్పష్టంగా డిసెంబర్ 24లో 3,50,000 కోట్ల అప్పే ఉందని ఇయర్ వైజ్ అప్పులను కూడా చూపించారు. ఇది ఇవాళ మేము కొత్తగా ఈరోజు ఈ డిస్కషన్లో చెప్తున్నటువంటి అంశం కాదు. ఇది గతంలో ఎప్పుడో డిసెంబర్ 24 నాడు కేంద్ర ప్రభుత్వం ఇట్లా ఉంది అని చెప్పింది. మేము అనేక సందర్భాల్లో మేము చెప్పినటువంటి విషయం. అట్లాగే అసెంబ్లీలో మా గౌరవ ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు, అప్పటి ఆర్థిక మంత్రి హరీష్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అసెంబ్లీలో చర్చలో పాల్గొంటున్నప్పుడు ఎట్లా మేము 3.5 లక్షల కోట్లు అనేటువంటి విషయం మీద అసెంబ్లీలో కడిగి పారేస్తే ఆర్థిక మంత్రి నుంచి, బట్టి విక్రమార్క నుంచి జవాబే లేదు. మళ్ళీ 8 లక్షల కోట్లు అని చెప్పి అసెంబ్లీ బయట చెప్పడం, లోపల చెప్పడం, దుష్ప్రచారం చేయడం, మీరు అంతా అప్పులు తెచ్చారని చెప్పడం, అప్పుల కుప్ప అయిందని చెప్పడం, మేము నెల కట్టేటువంటి మా బడ్జెట్ అంతా అప్పులకు పోయిందని దుష్ప్రచారం చేయడం, ఇవన్నీ కూడా గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. కానీ ఇలా పార్లమెంట్లో రఘునందన్ రావు గారు అడిగినటువంటి ప్రశ్నకు కేంద్ర మంత్రి ఇచ్చినటువంటి జవాబు ఏంది? మేము ఇన్నాళ్ళు చెప్తున్నదే వాళ్ళు చెప్పారు. కాబట్టి ఇలా కేంద్ర మంత్రులు ఎవరైతే అబద్ధాలు ఆడినరో, కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, అమిత్ షా కానీ, మోదీ కానీ, తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. ఇటు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఈ గ్యాంగ్ అంతా కూడా డెఫినెట్గా మేము అప్పుల విషయంలో పొరపాటు పడ్డాం, ఇది కరెక్ట్ కాదనేటువంటి విషయాన్ని అలా స్పష్టం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా సందర్భాల్లో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ప్రతి వేదికల మీద ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేసి మేము చేసిన అప్పు FRBM లోపట్నే ఉన్నది, రిజర్వ్ బ్యాంక్ ఇచ్చి అనేక సందర్భాల్లో చెప్పిండ్రు. ఆ తర్వాత రెండవది కూడా దాటిపోలేదు, FRBMను దాటి ఎప్పుడు కూడా పోలేదు. ఇంకోటి కూడా భారతదేశంలోనే ఆర్థిక క్రమశిక్షణ కలిగినటువంటి రాష్ట్రంలో తెలంగాణ మొదటి వరుసలో ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేక సందర్భాల్లో ప్రశంసించినటువంటి విషయాన్ని ఇలా అందరూ కూడా మర్చిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ అప్పుల మీద ఇది ఒక్కటి కాదు, వాళ్ళు చేస్తున్నటువంటి అనేక దుష్ప్రచారాల్లో ఇదొక. నిరుద్యోగులకు సంబంధించి కూడా మనం ఇంతకుముందు మాట్లాడుతూ మిస్ అయింది. నిరుద్యోగులకు సంబంధించి కూడా వాళ్ళు ఏం చెప్పారు? మేము వచ్చిన 6 నెలల్లోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తా ఉన్నాం. 60,000లో 50,000 ఉద్యోగాలు అప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో నోటిఫికేషన్లు వేసి, రిజల్ట్ ఇచ్చి, రోస్టర్ పెట్టి, అపాయింట్మెంట్ ఆర్డర్లు అన్ని ఇచ్చి, జొమాటో, స్విగ్గీ ఉంటుంది కదా, అవి డెలివరీ చేసినట్టు అపాయింట్మెంట్ ఆర్డర్లు డెలివరీ చేసినటువంటి సందర్భాన్ని చూసాం. ఇప్పుడు 18 నెలల పరిపాలన అయిపోయింది. మీరు 6 నెలల్లో 60,000 అన్నారు. ఈ 12 ఏళ్లలో 1,20,000 ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇలా కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పారు. సార్ 60,000 కదా సార్, వాస్తవానికి నిరుద్యోగులు కరాఖండిగా ఈ మధ్య ఏదైతే అశోక్ నగర్ వెళ్ళినప్పుడు కడిగి పరేశారు ఎమ్మెల్సీలను. మీరు ఇచ్చింది, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు మీ ఖాతాలో వేసుకొని మీరు ఇచ్చారు.
ఇంకొకటి మీరు ఇచ్చింది పక్కాగా 5,000 ఉద్యోగాల నోటిఫికేషన్ అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించారు. దానికి సమాధానం చెప్పాక మేము తిరిగారు. ఇప్పుడు అది వాళ్ళు మొన్న చాలా స్పష్టంగా సిటీ సెంట్రల్ లైబ్రరీలో మీరు చెప్పినటువంటి విషయం మీద అక్కడ దయాకర్ గారు ఎమ్మెల్సీ పోతే ఆయన ప్రస్తావించారు. అది ఒక్కటే కాదు, చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో చదువుకుంటున్నటువంటి నిరుద్యోగులందరూ కూడా అశోక్ నగర్ చౌరస్తాకు వచ్చి మీరు ఆ రోజు రాహుల్ గాంధీ గారు, మీ ప్రియాంక గాంధీ గారు రకరకాల గాంధీలు వచ్చి మాకు వాగ్దానాలు చేసిర్రు, 2 లక్షల ఇస్తామన్నారు, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు, ఏది చేయలేదని వాళ్ళు వస్తే చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలోకి పోయి పోలీసు వాళ్ళు నిరుద్యోగుల మీద లాఠీచార్జ్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. వాళ్ళను ఎవరైతే ఉద్యమానికి ముందుంటున్నటువంటి యువకులందరినీ కూడా మీరు పలానా పార్టీ ప్రతినిధులు అని చెప్పి ముద్రేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల విషయంలో ఇచ్చిన హామీలో వైఫల్యమైంది, ఉద్యోగుల విషయంలో గుండు సున్నా. ఒక డిఏ ఇచ్చి 2 ఏళ్లుగా ఉద్యోగులు ఎంత ఇబ్బంది పెడుతున్నదంటే ఇవాళ పెన్షనర్లందరూ కూడా తమ కన్నీళ్లతో ఇవాళ ఈ ప్రభుత్వాన్ని కడిగేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తం కూడా పెన్షనర్లందరూ కూడా మేము చస్తాము అనేటువంటి ఇవాళ చివరికి మేము ఏదైనా చద్దామనేటువంటి ఒక బాధను వ్యక్తీకరిస్తున్నా కూడా వాళ్ళ పైసలు రిలీజ్ చేయనటువంటి పరిస్థితి. ఇక రైతుల సంగతి అయితే సరే వాళ్ళకు రైతు బంధు సరిగ్గా ఇవ్వలేదు, ఈ మొత్తం అన్ని ఎగ్గొట్టి ఒక రైతు బంధు ఇచ్చారు, రుణమాఫీ చక్కగా చేయలేదు, బోనస్ మీరు అన్ని వడ్లకు బోనస్లు ఇస్తామన్నారు. ఇవాళ దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వకుండా ఓలకు సన్న వడ్లకు అవి కూడా కొన్ని కేటగరైజేషన్ వాళ్ళకే ఇచ్చినటువంటి కౌలు రైతులను మేము ఇస్తామని చెప్పారు, అది లేదు. అంటే టోటల్గా అన్ని వర్గాలను, ఒక్క వర్గం కాదు. ఇవాళ మహిళలకు మీరు పెన్షన్ ఇస్తామన్నారు, ఏమైంది? మహిళలకు పెన్షన్ లేదు, ఈ పెన్షను పెంచుతామన్నారు, అది దిక్కు లేదు. వీళ్ళ వికలాంగులకు సంబంధించినటువంటి దివ్యాంగులకు సంబంధించిన పెన్షన్ వేస్తామన్నారు, దానికి దిక్కు లేదు. విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్నారు, అది దిక్కు లేదు. తులం బంగారం, ఇది దిక్కు లేదు. అంటే టోటల్గా చూస్తే ఇవాళ ఇచ్చినటువంటి అన్ని వర్గాలు కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఆవేశంతో ఉన్నాయి. ఈ పార్టీని మేము అనవసరంగా అధికారంలోకి తీసుకొచ్చినాం అని తమకు తామే నిందించుకొని ఇలా ఆ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి మన సజీవ దృశ్యాలు ఇలా మనకు ఇందిరా పార్క్ దగ్గర కనబడతాం. రైట్, జిల్లాకు కలెక్టర్ భవనం గత ప్రభుత్వంలో, పల్లెకు శ్మశాన వాటికలు, ఏదైతే వాకింగ్ చేయడానికి పార్కులు, పిల్లలు ఆడుకోవడానికి పార్కులు, అన్ని వసతులు ఏర్పాటు చేశారు. చాలా పల్లెలు ఏదైతే ప్రగతి పదంలో నడుస్తూ నేషనల్ అవార్డు కూడా కేంద్రం ఇచ్చినటువంటి సందర్భం ఉంటుంది. ఇప్పుడు ఆ పల్లెల్లో ఎట్లాంటి పరిస్థితి ఉంది? ఇప్పుడు మనం ఇంతకుముందు అప్పుల దగ్గర నుంచి మనం కొద్దిగా అటు తిరిగినాము సార్. కేవలం 3,50,000 కోట్లు అప్పు తెచ్చి 64,359 కోట్ల అసెట్స్ను మనం క్రియేట్ చేసినాం. మీరు చెప్పినారు, అది చాలా మంచి ప్రశ్నను మీరు సంధించారు, చాలా ఇంపార్టెంట్. మనము జిల్లాల పరిపాలన వికేంద్రీకరణ చేసినాం. అంటే ప్రజల దగ్గరకు పరిపాలన ముంగిట ఉండాలి అని చెప్పి కేసీఆర్ గారు ఒక దూరదృష్టితో ఆలోచించి ప్రజలకు సరైనటువంటి పరిపాలన అందాలంటే జిల్లా కలెక్టరు, ఎస్పీ, మొత్తం సిబ్బంది కూడా ప్రజల చెంత ఉండాలని చెప్పి 33 జిల్లాలు చేసుకున్నాం. 10 జిల్లాల నుంచి మనం 33 జిల్లాలు చేసుకొని ఇలా ప్రతి జిల్లాలో కూడా కలెక్టరేట్ కాంప్లెక్స్ కట్టుకున్నాం, ఎస్పీ ఆఫీసులు కట్టుకున్నాం, తర్వాత ఇతర ఆఫీసులు కట్టుకున్నాం. మా హైదరాబాద్ నగరాన్ని చూస్తే మన పక్కకే బ్రహ్మాండమైనటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టుకున్నాం, అంబేద్కర్ సచివాలయాన్ని కట్టుకున్నాం. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే అనేక అసెట్స్, మనం ఇవన్నీ అసెట్స్ క్రియేట్ చేసినాం. గతంలో సబ్స్టేషన్లు ఎన్ని ఉండే ఈ రాష్ట్రంలో, ఎన్ని సబ్స్టేషన్లు పెరిగినాయి, ఇది ఒక్కటి తీసుకుంటే చాలు మన అసెట్స్ ఎన్ని క్రియేట్ అయినాయో తెలిసేటువంటి అంశం. లైన్స్ ఎన్ని వేల కిలోమీటర్ల లైన్స్ మనం వేసినామో చాలా స్పష్టంగా. ఇలా విద్యుత్ వచ్చింది 24 గంటలంటే ఊరికే రాలే. కేసీఆర్ గారి ప్రభుత్వంలో నిరంతరం కూడా ప్రజల ఆలోచనలకు అవసరమైనటువంటి నిరంతర తపన వల్ల ఈ 10 ఏళ్లలో ఇవి కొన్ని మనం చేయగలిగినాం, కొన్ని రీచ్ కాగలిగినాం. ఇంకా 3వసారి అధికారంలోకి వస్తే ప్రజలకి ఇంకా చేసేటువంటి ఉండే. కానీ ఇప్పటికేమైపోయింది, ఇచ్చిన సంక్షేమాన్ని, తెచ్చిన అభివృద్ధిని ఇలా మొత్తంగా కూడా గొడ్డలతో నరికివేసేటువంటి ప్రయత్నం చేస్తావు. కానీ ఇంకొక అంశం సార్, గత 10 ఏళ్లలో అన్ని అసెట్స్ క్రియేట్ చేస్తే భూమి ఉన్న చోట భూమిని దాన్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేయడానికి ఇలాంటి కన్స్ట్రక్షన్స్ ఏదో ఒక ప్రాజెక్టులు ఏర్పాటు చేశారు. కాకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం ఎక్కడ భూమి కనబడితే అక్కడ పాగా వేయడం, అమ్మేయడం, లేకుంటే కబ్జా చేయడం, ఇవన్నీ ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఒక్కటి, ప్రభుత్వాలు ఏవైనా, అది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా, అవసరాలకి ఎప్పుడైనా ఆర్థికపరమైనటువంటి అవసరాలు, ప్రజా అవసరాలకు అనుగుణంగానో ఇప్పుడు భూములు అమ్మేటువంటి ఒక సహజ సంప్రదాయం ఉంది. కానీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములు, ఎందుకంటే చాలా ఇంపార్టెంటు. సెంట్రల్ యూనివర్సిటీ అనేది ఉత్తగా రాలేదండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో తీరగా ఇచ్చింది కాదు. 69 ఉద్యమంలో ఒక తీవ్రమైనటువంటి ఉద్యమం జరిగి 369 మంది అమరులై
ఒప్పందంలో భాగంగా వచ్చింది సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి 400 ఎకరాలు. ప్రపంచవ్యాప్తంగా ఈ సెంట్రల్ యూనివర్సిటీలో ఇంకా రీసెర్చ్లు జరగాలి. భవిష్యత్తులో విద్యార్థులందరూ కూడా ప్రపంచానికి ఎదగాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రకరకాల కోర్సులు వస్తూ ఉన్నాయి. చాలా కోర్సులు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి భూమిని 400 ఎకరాల భూమిని కుదువబెట్టి 10,000 కోట్లు అప్పు తెచ్చుకొని ఆ వచ్చిన కమిషన్కు ఇంకొక ఊహాజనితమైనటువంటి రోడ్ ఇచ్చి ఒక కాంట్రాక్టర్కు ఇలా మొత్తంగా కూడా కంచగచ్చిబౌలి భూములు సుప్రీంకోర్టు ఎన్ని చివాట్లు పెట్టినా వీళ్ళ మారతలేరు. అట్లాగే మొన్న ఉద్యోగులకు సంబంధించిన భూమి వివాదంలో ఉంటే ఆపితే కేసీఆర్ దాన్ని కూడా ఆక్యుపై చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. రైతులకు ఫార్మాసిటీ పేరు మీద 14,000 ఎకరాలు కేసీఆర్ గారు ల్యాండ్ బ్యాంక్ పెట్టిపోతే ఇవాళ దానికి అదనంగా ఇంకొక 15,000 16,000 ఎకరాలని చెప్పి 22 గ్రామాలకు సంబంధించినటువంటి భూములు లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తారు. లగచర్లలో ఫార్మా పేరు మీద భూములు లాక్కునేటువంటి ప్రయత్నం. అదొకటి. ఇంకోటి గౌరీ కూడా ఆర్టిస్ట్ కూడా తాకట్టు పెట్టినట్టు అది మనం మూడోది అన్ని తాకట్టు పెడతారు వీళ్ళకి. ఇప్పుడు తాకట్లో భారతదేశం అని గతంలో మహానీయుడు చెప్పినుండే, ఇవాళ తాకట్లో తెలంగాణ అయిపోయింది. ప్రతి దాన్ని ఇలా తాకట్టు పెట్టి ఆ డబ్బులు తెచ్చి ప్రభుత్వాన్ని నడిపెట్టు 2 లక్షల కోట్ల అప్పు 2 సంవత్సరాల్లో చేసినటువంటి ప్రభుత్వం ఇలా అప్పుల మీద మాట్లాడేటువంటి నైతిక సార్. ఇన్ని లక్షల అప్పు చేశారు సార్, కాకపోతే అన్ని పెండింగ్ ఉన్నాయి పథకాలు. ఏ స్కీమ్ రెన్యువల్ కాలే, దేనికి కూడా రెన్యువల్ కాలే, దేనికి కేటాయిస్తారో అర్థం కావట్లేదు. ఈ డబ్బంతా ఎడిపోతుంది హైదరాబాద్ ఏఐసిసి ఖజానాకు ఇక వీళ్ళు తాండూరుకు హెలికాప్టరే, ఖమ్మంకు హెలికాప్టరే, నల్గొండకు హెలికాప్టరే, ఇంకొక దానికి హెలికాప్టరే. అంటే 100 కిలోమీటర్ల ప్రయాణం కూడా హెలికాప్టర్ల తిరిగేటువంటి పరిస్థితి వచ్చింది. మేము పొదుపు చేస్తాము, మేము కడుపు కట్టుకొని ఈ రాష్ట్రం అంతా అప్పులు తీర్చేస్తామన్నారు. 3.5 లక్షల కోట్ల అప్పులు మీరు కడుపు కట్టుకోలేదా? కానీ ప్రమాణ స్వీకారం రోజు చెప్పిన మాట ఏంటి సార్? కాన్వాయ్ వద్దు, నాకు నేను పర్సనల్ వెహికల్ పోతా, ఖర్చు తగ్గించుకోవాలన్నాడు. ఖర్చు తగ్గించుకోవాలంటే ఢిల్లీకి 50 సార్లు పోవాలా? ఇప్పుడు ఢిల్లీకి 50 సార్లు పోయినరు, 50 సమస్యలు పరిష్కారమైనాయి. వచ్చినప్పుడల్లా ఢిల్లీకి ఇంతమంది పోతున్నారు. ఢిల్లీలో మనం బీసీల రిజర్వేషన్ మీద అంతకు ధర్నా పెట్టారు, అంతకుముందు జంతర్ మంతర్ దగ్గర ధర్నా పెట్టారు. ఇన్ని ప్రయత్నాలు చేసినా ఏ ఒక్క 42% రిజర్వేషన్స్ నువ్వు అమలు చేయలేదు. ఆర్డినెన్స్ పేరు మీద దాని మీద 2 పార్టీలు ఇలా ప్రజల్ని మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మరి 42% రిజర్వేషన్స్ వచ్చేదాకా నువ్వు అక్కడ ఎందుకు ఉండలేదు? హైదరాబాద్కి ఎందుకు వచ్చారు? ప్రజాప్రతినిధులందరూ ఆడనే ఉండని ఉంటారు. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉండే. అసలు మీరు ప్రెసిడెంట్ కలవరు, మీ రాహుల్ గాంధీ పార్లమెంట్లో ప్రస్తావించాడు, మీ ఖర్గే గారు ఒక ప్రైవేటు బిల్లు పెట్టాడు, ఏదీ లేదు. మొత్తంగా కూడా ఇక్కడికి వచ్చి మేము 42 అమలు చేస్తాము అని చెప్పుడు తప్ప 42% బీసీలకు ఇచ్చేటువంటి ప్రయత్నం ఏమైనా కొంచెం మేరకైనా వీళ్ళు చేస్తున్నారు అంటే చిత్తశుద్ధితో చేస్తలేదు. భారతీయ జనతా పార్టీ ఏమైనా చేస్తుందా అంటే అది అంతే, మా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే తప్ప మేము అభివృద్ధి చేస్తాం, లేకుండా లేదని అది చేతులు ఎత్తేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అంటే 2 జాతీయ పార్టీలు కలిసి ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి మీద దాడి ఒకవైపు చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కేసీఆర్ను గొంతు నిలిపేటువంటి ప్రయత్నం చేస్తాం. సార్ 42% రిజర్వేషన్ సంబంధించి ఇంకొక మాట అన్నాడు, ఏదైతే రాహుల్ గాంధీని పీఎం చేస్తాము అని అన్నాడు. ఆయన గద్దె దించినాక ఈయన పీఎం చేసినాక చేస్తాడు. అంటే ఈయన పీఎం అయ్యేది ఎప్పుడు? 42% రిజర్వేషన్ వచ్చేది ఎప్పుడు? ఇప్పుడు ఆ 42% రిజర్వేషన్కు సంబంధించి వీళ్ళు ఏమైపోయినంటే ఇది ఒక జాతీయ ఎజెండాగా మార్చారు. ఇప్పుడు జాతీయ ఎజెండాగా మార్చి, ఎందుకంటే బీహార్ జాతీయ ఎజెండా అంటున్నారు కదా సార్, జాతీయ ఎజెండాగా మార్స్తే మరి జాతీయ నాయకులు ఎందుకు అటెండ్ కాలేదు సార్? అంటే ఆయనేమో ఖర్గే రాలేదు, రాహుల్ గాంధీ రాలేదు, ఎవరో ఎంపీలు వచ్చారు చేసిండ్రు. అంటే ఎందుకు నేను చెప్తున్నా అంటే ఇది 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ మేనిఫెస్టోలో ఎక్కనుంది. అంటే 3 సంవత్సరాల తర్వాత 42% డిమాండ్ అనేది వాళ్ళ మేనిఫెస్టోలో. మరి ఇప్పుడు పాలాభిషేకాలు ఏంది సార్? ఇవన్నీ పాలాభిషేకాలు ఆర్డినెన్స్ రావాలి కదా సార్ బయటకి? ఆర్డినెన్స్ వచ్చేటువంటి అవకాశం లేదు. ఆర్డినెన్స్ కేంద్రానికి పంపిండు గవర్నరు. దాని మీదే ఇప్పటి వరకు ఏం తెలుసలేదు. వస్తుంది 2 రోజులలో వస్తుంది, 3 రోజులలో వస్తుంది అని ఊరించారు. అక్కడికి మేము రాష్ట్రపతిని కలుస్తాం, అది కలుస్తాం, తెస్తామని. చివరికి ఇప్పుడు ఏం చెప్తారు, ఇక వాళ్ళు 2 వచ్చేటట్లేవు కాబట్టి పార్టీ పరంగా మేము 42% రిజర్వేషన్ ఇస్తామని మేము అందరు చెప్పిందే మళ్ళీ గుడుగుడు గుండే రాగం అన్నట్టు మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చి 42% మేము ఇస్తామంటారు. అది ఏం చేస్తారో కూడా ఇప్పటికీ తెలియనటువంటి పరిస్థితి. అంటే మొత్తం బీసీలకు సంబంధించినటువంటి సామాజిక న్యాయాన్ని అసలు 42కు శాస్త్రీయతనే లేదు. ఇప్పుడు 56% వచ్చింది, 46 బీసీలు, 10% ముస్లింలకు సంబంధించి 56% ఉంది. ఈ 56% 42 ఇస్తాను. సరే వచ్చిన కాడికైనా చాలు, ఇంతకాలం అయిపోయినామని చెప్పి బీసీ సామాజిక వర్గాలన్నీ కూడా ఇలా గొంతెత్తి పోరాడితే మీరు మొదటి నుంచి కూడా టోటల్గా దీన్ని ఎట్లా చేసినారో మనం అందరం చూసినాం. చివరికి వాళ్ళ ఎమ్మెల్సీలు కూడా ఇంపారికల్ డేటాని చింపేసినటువంటి పరిస్థితిని మనం చూసినాం.
అట్లాగే అనేక సామాజిక ఉద్యమాల్లో పనిచేసినటువంటి నాయకులు అందరూ కూడా బీసీల కోసం నిరంతరం పనిచేస్తున్న వాళ్ళు కూడా ఇది తప్పుల తడుకుంది, సరిగ్గా జరగలేదు, ఇది జరగాలని చెప్పారు. అయినప్పటికీ కూడా కనీసం ఏదైనా 42% ఇస్తే పర్వాలేదు అని అనుకుంటే ఇప్పుడు అది కూడా అందరినీ ద్రాక్ష పండులాగానే అయిపోయింది. కాబట్టి మొత్తంగా కూడా అన్ని వర్గాలు ఇవాళ బరాబర్ అడగాల్సినటువంటి బాధ్యత ఇవాళ అన్ని వర్గాల మీద వచ్చింది. ఉద్యోగులుగా సబ్బండ వర్గాలు ఇవాళ ఏదైతే తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన సబ్బండ వర్గాలు ఉన్నాయో ఇవాళ అందరూ బరాబర్ అడగాలి, బరాబర్ మెడల్ వంచాలి, బరాబర్ సాధించాలి. సార్ ఇంకొకటి అంశం సార్, ప్రధాన అంశం ఏదైతే డబుల్ బెడ్రూమ్ పైన గత ప్రభుత్వం పైన ఈ కాంగ్రెస్ నేతలు పదే పదే కమెంట్ చేశారు. కాకపోతే వీళ్ళు చేస్తున్నటువంటి నిర్వాహకం ఏంటి సార్? ఈరోజు డబుల్ బెడ్రూమ్ వాళ్ళు మొత్తం రోడ్ ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి అంశం. అసలు డబుల్ బెడ్రూము కేసీఆర్ గారి ఆలోచన ఏంటంటే ఒక ఆత్మగౌరవ డిగ్నిటీ హౌసెస్ ఇవ్వాలని చెప్పి వారు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఒక 3 లక్షల ఇండ్ల వరకు చేసిరు. కొన్ని వంచరు, కొన్ని పంచకుండా ఉన్నాయి. వారి ఆలోచన విధానం అంటే ఒకేసారి ఇప్పుడు ఎట్లయిపోయిందంటే సమాజం అంతా కూడా 100 సంవత్సరాలుగా 1000 సంవత్సరాలుగా వెనుకబడినటువంటి ప్రాంతాన్ని ఈ 10 ఏళ్లలోనే అన్నీ చేసిపోవాల్సి ఉండే కేసీఆర్ గారు తన శక్తినంతా కూడబోసి, తన శక్తినంతా దారబోసి, తన మేధోమదనాన్ని చేసి అవసరమైనటువంటి ప్రాథమిక సమస్యలు పరిష్కరించేటువంటి ప్రయత్నం 10 ఏళ్ల కాలంలో ఎంత టైం ఉంటే అంత చేసి అనేక వర్గాలకు అనేక రకాల సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు చేసిండు. రాష్ట్రాన్ని దేశంలోనే ఒక నంబర్ 1గా నిలిచిపోయింది. కాబట్టి వీళ్ళు చేయాల్సింది ఏంది? మిగిలి ఉన్నటువంటి పథకాలు చేయాలి, కేసీఆర్ ఇచ్చిపోయిన వారసత్వాన్ని కొనసాగించాలి, మీరు ఇచ్చిన హామీని అమలు చేయాలి. అవి అడిగితే సోషల్ మీడియా మీద నిర్బంధం, యూట్యూబర్ల మీద నిర్బంధం, నాయకుల మీద నిర్బంధం, హౌస్ అరెస్టులు, ఈ మొత్తంగా కూడా ఈ రాష్ట్రం అంతా కూడా ఒక నిర్బంధాన్ని, ఎమర్జెన్సీని తలపించేటువంటి రాష్ట్రంగా మారిపోయింది. అందుకే ఇలా మనం బరాబర్ ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వాన్ని అడగాల్సినటువంటి అవసరం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ డిస్కషన్ పాల్పంచినందుకు. చూస్తున్నారు కదా, సంబంధ వర్గాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. బరాబర్ ప్రశ్నించాలి ఖచ్చితంగా. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అలవి కానీ హామీలు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాల్సిందే, ఖచ్చితంగా వారు మెడలు వంచాలని చెప్పేసి దేవిప్రసాద్ గారు కోరుతున్నటువంటి అంశం ఇది. వాటి బరాబర్ అడుగుదాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.